హాయ్ అందరికీ ఈరోజు రెసిపీ ఏంటంటే బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ. చాలామందికి ఫేవరెట్ కదా చికెన్ బిర్యానీ. సో మా ఇంట్లో అందరికీ ఇష్టమే. సో 2 kgs ఆఫ్ రైస్ తీసుకొని 1/2 kg చికెన్ అయితే తీసుకున్నాం. మీరు కావాలంటే 2 kgs చికెన్ కూడా తీసుకోవచ్చు. మేము తక్కువనే తింటాం పీసెస్, సో అందుకని అట్లా తీసుకున్నాం. 2 kgs ఆఫ్ రైస్ని అయితే కొద్దిగా వాష్ చేసుకోవాలి. బాగా గట్టిగా పిసకకుండా నార్మల్గా వాష్ చేసుకోవాలి, ఎందుకంటే పగిలిపోతుంది రైస్ అనేది. సో కొద్దిసేపు అయితే నానబెట్టుకోవడానికి పక్కన పెట్టుకున్నా. అండ్ తర్వాత అయితే పేస్ట్ కోసం పెరుగు ఫస్ట్ తీసుకుని అందులోనే అన్ని మసాలాలు వేసి ఒక పేస్ట్ లాగా అయితే తయారు చేసుకోవాలి. ఫస్ట్ అయితే లెమన్ పిండుకుంటుంది అక్క. సో ఫస్ట్ అందులో ఉన్న సీడ్స్ అవన్నీ పోతాయి కదా అని ఒక చిన్న గ్లాస్లో అయితే లెమన్ పిండుకుంటుంది. అండ్ మేము ఏమేమి మసాలాలు వేస్తున్నామో ఫస్ట్ చూపిస్తా. చికెన్, అండ్ తర్వాత అయితే ధనియాల పొడులు వేయించింది, అండ్ పచ్చిది, అండ్ తర్వాత షాహీ బిర్యానీ మసాలా అని మసాలా, అండ్ తర్వాత అయితే ఫ్రైడ్ ఆనియన్స్, ఉప్పు, కారం, పుదీనా, అండ్ ఇక్కడ నిమ్మరసం అయితే వేస్తున్నారు ఫస్ట్ అయితే పెరుగులో. అండ్ తర్వాత కొద్దిగా అయితే ఇట్లా మిక్స్ చేసి అందులోనే కారం మీకు తగినంత ఎంత కావాలంటే అంత. మేమైతే ఇక్కడ 5 స్పూన్స్ తీసుకుంటున్నాం. 2 kgs ఆఫ్ బిర్యానీ రైస్కి 5 స్పూన్స్ ఆఫ్ కారం అయితే తీసుకుంటున్నాం. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు తీసుకోవచ్చు. మేము ఇందులో అయితే ఆల్రెడీ ఇంట్లో పట్టించిన కారం ఉంటుంది కదా, ఆ కారం, ఇంకా కరానీ కారం ఉంటుంది కదా, అది కొంచెం రెడ్గా వస్తుంది కదా, సో అదే అన్నమాట. అండ్ తర్వాత అయితే అందులోనే 4 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ అయితే వేస్తున్నాం. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు కూడా సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. అండ్ తర్వాత అయితే ఇంకా అంటే పచ్చి ధనియాల పొడి, వేయించిన ధనియాల పొడి, ఇవి కూడా 1 by 1 వేసుకోవాలి అంతే. అండ్ చాలామందికి బిర్యానీ అంటే ఫుల్ ఇష్టం కదా, ఈ స్పైసెస్ అన్నీ వేస్తేనే ఆ టేస్ట్ అనేది మనకు వస్తుంది రెస్టారెంట్ స్టైల్లో. సో మేము చేసిన బిర్యానీ అయితే రెస్టారెంట్ స్టైల్లోనే వచ్చింది. కొంచెం సాల్ట్ తక్కువైంది, బట్ స్టిల్ మంచిగా ఉంది. టేస్ట్ అయితే చాలా నచ్చింది నాకైతే. మీలో ఎంతమందికి బిర్యానీ ఇష్టమో కామెంట్ చేయండి. అండ్ పసుపు అయితే కొద్దిగా వేస్తున్నాం, ఎక్కువగా కలర్ పచ్చగా ఉంటుంది కదా అని చెప్పేసి అయితే లైట్గా అయితే వేసినాం. అండ్ తర్వాత అయితే చికెన్ ఇట్లా మొత్తం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, దాంట్లోకి అదే షాహీ బిర్యానీ మసాలా ఉంటుంది కదా, అది కూడా కొద్దిగా అయితే వేసినాం ఫ్లేవర్ కోసం. అండ్ తర్వాత MTR బిర్యానీ మసాలా, ఇది కూడా కొద్దిగా వేసినాం అన్నమాట. అండ్ పేస్ట్కి అయితే అన్నీ సరిపోయినాయి వేసేవి. సో దాన్ని అయితే మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి ఎక్కువగా. అండ్ ఇదంతా మిక్స్ చేసుకొని ముక్కలకి పట్టిస్తే అంత మంచిది అన్నమాట. అండ్ ముక్కల్లోకి ఇవంతా ఫ్లేవర్ అనేది వెళ్తుంది కదా, సో అందుకని చెప్పేసి. అండ్ తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్, సో ఇది కూడా కొద్దిగా అయితే గిన్నెలోకి తీసుకొని దాన్ని కంప్లీట్గా అయితే వేశారు అక్క. అండ్ తర్వాత కొద్దిగా రైస్లో కూడా వేసుకోవచ్చు, ఆ ప్రాసెస్ కూడా చూపిస్తామండి. అండ్ చికెన్లోకి అయితే ఫస్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా మంచి ఫ్లేవర్ ఇస్తుంది అండ్ మంచి స్మెల్ కూడా వస్తుంది ఫ్రైడ్ ఆనియన్స్ తోటి. అండ్ అందులోకి పుదీనా కూడా మంచి ఫ్లేవర్ ఉంటుంది కదా, మంచిది హెల్త్కి కూడా. అండ్ ఎంత ఎక్కువ తింటే అంత మంచిది. అండ్ పుదీనా చట్నీ కూడా తింటాం మా ఇంట్లో. అండ్ అందులోనే పచ్చిమిర్చి అండ్ పుదీనా కూడా కొంచెం రైస్లో అయితే వేసుకోవాలి. అండ్ తర్వాత ఇప్పుడు మనం ఏదైతే పేస్ట్ చేసుకున్నామో ఆ పేస్ట్ని కూడా మొత్తం చికెన్లోకి అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంటే ఆ మసాలా అంతా దానికి పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిక్స్ చేసుకోవడంలో కూడా మంచి అంటే ఉంటుంది అన్నమాట. నార్మల్గా మిక్స్ చేసుకోవడం కాకుండా మంచిగా ముక్కకు పట్టించేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. సో అక్క అయితే మంచిగా కలుపుతున్నారు. ఇట్లా పెట్టి అంటే మిక్స్ చేసిన దాన్ని ఒక 2 hours మ్యారినేషన్కి పక్కన పెడితే మంచిగా ఉంటుంది. సో టైం లేకపోతే ఇక ఏం చేయలేము, అంటే కొద్దిసేపు పెట్టినా పర్లేదు. అండ్ స్పైసెస్ అయితే అన్నీ రెడీగా పెట్టుకున్నా. కొన్ని స్పైసెస్ అయితే ఇలా మిస్ అయినాయి, ఇంట్లో ఉన్న వాటితో అయితే చేస్తున్నాం ప్రజెంట్. ఇంకా 2-3 అంటే ఉంటాయి కదా, స్టార్ ఫ్లవరు అండ్ జాపత్రి ఇట్లాంటివి లేవు. సో ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాం. ఫస్ట్ అయితే ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసి షాజీరా, బగారా మసాలా అండ్ పచ్చిమిర్చి, ఆనియన్స్ అన్నీ వేసి అయితే మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి. అండ్ పెద్ద గిన్నె పెట్టుకుంటే మంచిది బిర్యానీకి, ఎందుకంటే 2 kgs కాబట్టి. సో కొంచెం జీలకర్ర అయితే వేసినాం ఫ్లేవర్ కోసం. అది కూడా కొంచెం మిక్స్ అయిన తర్వాత ఇలా అయితే మిక్స్ చేసుకోవాలి. ఒక పెద్ద గిన్నె పెట్టుకుంటేనే బెటర్ అనుకుంటా ఐ థింక్, ఎందుకంటే మంచిగా కలపడానికి ఉంటుంది అండ్ మంచిగా అయితే అవుతుంది అన్నమాట బిర్యానీ. స్పేస్ ఎక్కువగా ఉంటేనే మంచిగా మిక్స్ చేసుకోవడానికి అవుతుంది. అందులోనే కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. అండ్ తర్వాత అయితే పుదీనా కొంచెం మనం కర్రీలో వేసాం కదా చికెన్లో, ఇందులో కూడా కొంచెం పుదీనా అయితే వేసుకోవాలి, మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి. అండ్ తర్వాత అయితే మనం మ్యారినేషన్కి పెట్టుకున్నాం కదా, అది కూడా
ఇందులో అయితే వేసుకోవాలి. అండ్ ఫస్ట్ అయితే పసుపు వేసుకోవాలి కొంచెం కలర్ కోసం, తర్వాత గుర్తొచ్చి మళ్ళీ పసుపు వేసాను. అండ్ తర్వాత అయితే చికెన్ ఇందులోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఒక 20 మినిట్స్ అయితే దీన్ని పక్కన పెట్టుకోవాలి, మంచిగా ఉడుకుతుంది అనమాట. అండ్ తర్వాత ఒక పెద్ద గిన్నెలోకి కొంచెం ఆయిల్ వేసి హోల్ గరం మసాలా వేసుకొని మనం ఏదైతే రైస్కి నానబెట్టుకున్నామో ఆ వాటర్ని అయితే ఆ గిన్నెలోకి వేసుకోవాలి. అండ్ మేమైతే కొంచెం చిన్న గిన్నెనే తీసుకున్నాం, పెద్దది తీసుకోవాల్సిందని అనిపించింది, బట్ అక్కడ స్పేస్ కూడా పెద్దగా లేదు. సో అందుకని చెప్పి చిన్నదే సరిపెట్టుకున్నాం. అందులోనే కొంచెం అల్లం పేస్ట్ అయితే వేసినాం. అండ్ తర్వాత అయితే పుదీనా, అండ్ మంచి ఫ్లేవర్ ఉంటుంది పుదీనా రైస్కి బట్టి. సో అందులోనే మనకి తగినంత టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అయితే వేసుకోవాలి. అండ్ తర్వాత అది బాగా మరగాలన్నమాట. సో ఈలోపు అయితే మనం కర్రీ ప్రాసెస్ని చూద్దాం. కర్రీ అయితే మంచిగా అయితే అవుతుంది. అడుగంటుకోకుండా అయితే మధ్య మధ్యలో కొంచెం కలపండి, బాగా గంటతోటి కలిపిన పీసెస్ అనేవి ముక్కలుగా అయిపోతాయి. సో కొంచెం మనం గిన్నెలో ఉన్న వాటర్ని వేస్ట్ చేయకుండా అవి కూడా అందులోకి వేసేస్తే మంచిగా అయితే కుక్ అయిపోతుంది రైస్ అయ్యేలోపు. సో మనకు అది కూడా కుక్ అయ్యే టైం వరకు ఇది ఇటు సైడ్ రైస్ కూడా అవ్వాలన్నమాట. సో సేమ్ ప్రాసెస్లో చేయాలి రెండు. అండ్ కొంచెం నిమ్మరసం పిండితే రైస్ అనేది పొడి పొడిగా వస్తుందట, అది ఒక టిప్ అన్నమాట, అది కూడా అక్క చెప్పింది. సో తర్వాత అయితే రైస్ అయితే వాటర్లోకి అయితే వేయాలి. కొద్దిగా అయితే రైస్ వేసేసి మంచిగా ఒక 70% మంచిగా కుక్ అయ్యే వరకు చేసి తర్వాత కొంచెం వంపిర్రు మా అత్తయ్య. సో అంటే మంచిగా వంపడానికి వస్తుంది కదని అత్తయ్య హెల్ప్ అయితే తీసుకున్నాం. అండ్ తర్వాత అయితే చికెన్లోకి రైస్ అయితే వేసేసాం అన్నమాట. మంచిగా స్ప్రెడ్ చేసుకున్నాం. నార్మల్గా అయితే చికెన్ వేసి రైస్, మళ్ళీ రైస్ వేసి పుదీనా కొత్తిమీర వేసి మళ్ళీ చికెన్ వేసి ఇట్లా అయితే లేయర్స్ వేస్తారు. సో అంతా ప్రాసెస్ అయితే అవసరం లేదు. చికెన్ వేసి దాని మీద రైస్ వేసి మంచిగా దమ్కి పెట్టేస్తే సరిపోతుంది. అండ్ ఇట్లా పలుకుగానే ఉంది రైస్ అయితే. సో చికెన్లో ఉన్న వాటర్ ఏదైతే ఉంటుందో అది రైస్కి మంచిగా పట్టుతుంది అన్నమాట. అండ్ తర్వాత అయితే ఒక మిల్క్లో కొంచెం ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకొని అయితే వేసుకున్నాం. మీద ఆప్షనల్ వేసుకోవచ్చు, వేసుకోకపోవచ్చు, అది మీ ఇష్టం. సో కొద్దిగా అయితే వేసినాం మేము. అండ్ తర్వాత మూత పెట్టి మంచిగా బరువు అయితే పెట్టుకోవాలి. మేము ఒక పీట ఇంకా రోల్ ఉంటుంది కదా, రోల్ మీద దంచేది, సో అదైతే పెట్టుకున్నాం. అండ్ సిమ్లోనే పెట్టుకోవాలి. ఒక 20 మినిట్స్ తర్వాత మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఫుల్ పొడి పొడిగా వచ్చింది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో. ఈ ప్రాసెస్ మీకు నచ్చితే కామెంట్ చేయండి ఎట్లా ఉంది ఏంటి అని. అండ్ తర్వాత అయితే మంచిగా అందరం కూర్చొని మంచిగా ప్లేట్లలో అయితే పెట్టుకొని ఫుల్గా లాగిచ్చేసాం ఆఫ్టర్నూన్ టైంలో. అండ్ నైట్ అయితే ఎక్కువ తినబుద్ధి కాదు కదా బిర్యానీ, ఆఫ్టర్నూన్ టైంలోనే ఫుల్ ఆకలి మీద ఉంటాం కదా. 2 అట్లా అయిపోయింది మేము తినేసరికి. సో ఫుల్ ఆకలి మీద మంచిగా అయితే తినేసాం. సో మీ ఇంట్లో కూడా మీరు బిర్యానీ చేసుకొని ఫ్యామిలీతో ఇట్లాగే తింటారా? అండ్ మేమైతే ఆ రోజు మా అక్క బావగారిది మ్యారేజ్ డే కూడా. సో అదొక స్పెషల్ డే మాకు. అండ్ ఎప్పటికీ గుర్తుంటుంది ఇట్లా బిర్యానీ చేసుకున్నాము అని చెప్పేసి. సో అందరం కలిసి అయితే మంచిగా తినేసినాం. అండ్ నా ప్లేట్లో ఉన్న బిర్యానీ కూడా చూపిస్తా కొద్దిసేపట్లో. సో అందరికీ వడ్డించేసి మంచిగా అయితే కుమ్మేసాం ఆ రోజు. అందరం కలిసి ఒకేసారి భోజనం చేస్తే కూడా చాలా బాగుంటుంది కదా. సో ఇదైతే నా ప్లేటు. మంచిగా ఆనియన్స్ పెట్టుకొని అయితే తినడానికి అయితే స్టార్ట్ అయిపోయినా. మంచిగా ముక్కలు అయితే ఫుల్ సాఫ్ట్గా అయినాయి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.